శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రావణ శుక్రవారం ముఖ్యంగా వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ధర్మ సందేహాలు ఉంటూ ఉంటాయి చాలామందికి. అటువంటి ధర్మ సందేహాలు ఏమిటి అనేది తెలియజెప్పుకుంటూ, వాటిని ఏ విధంగా మనము చేసుకోవాలి అనేది ఆ సందేహాలు తీర్చుకునే ప్రయత్నం చేసుకుందాం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రోజున కలశ స్థాపన చేస్తాము. ఈ కలశాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి అనేది ఒక సందేహం ఉంటుంది. అయితే కలశాన్ని ఇత్తడి చెంబు కానీ, రాగి చెంబు కానీ, లేదా బంగారు పాత్ర కానీ, వెండి పాత్ర కానీ ఏది ఉన్నా పర్వాలేదు. పాత్ర అనగానే అన్నం వండుకునే గిన్నెలు మటుకు కాదు, చెంబు, ముఖ్యంగా చెంబు పెట్టుకోవాలి. దాన్నే పాత్ర అని కూడా సంబోధిస్తాం. అలాగే ఈ రాగి పాత్ర, వెండి పాత్ర, ఈ రకమైనటువంటి పాత్రలు, చెంబు తీసుకుని దానిలో చక్కగా నీళ్లు పోసి, శుద్ధ జలం అని చెప్తాము, నీళ్లు పోసి ఒక రూపాయి కాయిన్ ఏదైనా వేసుకొని ఆ కలశాన్ని స్థాపన చేసుకోవాలి. ఈ నీళ్ల బిందె మీద, బిందె లేదా చెంబు, ఈ బిందె మీద లేదా చెంబు మీద అమ్మవారి యొక్క ఆకారాన్ని అమర్చుకోవడానికి కొబ్బరికాయ పెట్టి, చాలామంది ఆ కొబ్బరికాయకే పీచు తీసివేసేసి మొత్తం పైన పిలక మాత్రం ఉంచాలి, అప్పుడే అది పూజార్హత కలిగి ఉన్నది అని చెప్పి తెలియజెప్తాము. ఆ కొబ్బరికాయకి పిలక మాత్రము ఉంచి చక్కగా ముక్కులు చెవులు అమర్చుకునేటటువంటి సంప్రదాయం కూడా మనకి ఉన్నది. అలా లేని పక్షంలో ఇప్పుడు అమ్మవారివి బంగారు మొహాలు, వెండి మొహాలు కూడా అమ్ముతూ ఉన్నారు దుకాణాల్లో, చాలా సంవత్సరాల నుంచి వచ్చింది. అది ఏర్పాటు చేసుకుని, లేదా కొబ్బరికాయకి వస్త్రాన్ని పెట్టి చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇది కలశం పెట్టుకునే విధానం. ఈ కలశాన్ని అప్పటికప్పుడు పెట్టుకోవాలి, అంటే శుక్రవారం ఉదయమే పెట్టుకోవాలి. పూజకి ఉపక్రమించినప్పుడు మాత్రమే ఈ కలశాన్ని స్థాపించుకొని, ఇక ఆ రోజు పూజ అయిపోయిన తదుపరి మరుసటి రోజు శుక్రవారం నాడు కదల్చకూడదు. మరుసటి రోజు శనివారం నాడు మరి ఒకసారి పునః పూజ చేసుకోవాలి. పూజ చేసి అప్పుడు నైవేద్యాన్ని పెట్టి ఆ కలశాన్ని కదిల్చాలి. ఈ విధంగా చేసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక కొత్తగా నూతనంగా 1 సంవత్సరం కూడా అవ్వలేదండి, ఇప్పుడే మాకు 1 సంవత్సరం అయింది అనేటటువంటి వధువు ఉంటారు కదా, ఆ వధువు వరలక్ష్మి వ్రతం ఏ రోజైతే నిర్ణయింపబడుతుందో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం, ఆ రోజున ఈ నూతన వధువు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే ఏ కారణం వల్లన్నా శ్రావణ మాసంలో 4వ శుక్రవారం ఆ రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఒక్కొక్కసారి 5 శుక్రవారాలు వస్తాయి, మామూలుగా సహజంగా 4 వస్తాయి, కానీ ఒక్కొక్కసారి 5 వస్తాయి. కాబట్టి 4వ శుక్రవారం, శ్రావణ మాసంలో 4వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవడం చాలా చాలా మంచిది. మరి మిగతా గృహిణుల సంగతి ఏమిటి అంటే, వారు అప్పటికే కొన్ని సంవత్సరాల పాటు చేసుకుని ఉంటారు. కాబట్టి వరలక్ష్మి వ్రతం ఏ కారణం వల్లన్నా వరలక్ష్మి వ్రతం నిర్ణయింపబడిన రోజున వ్రతం చేసుకోలేదు, మనము ఆ రోజు మాకు కుదరదు లేదా కుదరలేదు అనుకునే పక్షంలో ఇక ఏ శుక్రవారం అయినా కూడా అమ్మవారిని పెట్టి యథావిధిగా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక వరలక్ష్మి వ్రతంలో వాడినటువంటి కొబ్బరికాయని ఏమి చెయ్యాలి అనేటటువంటి సందేహం చాలామందికి కలుగుతుంది. ఆ కొబ్బరికాయని శుక్రవారం నాడు పూజ అయిపోయిన అనంతరం శనివారం నాడు కదిలిస్తాం కదా కలశాన్ని, అలా కదిలించిన తరువాత ఆ కొబ్బరికాయని మామూలుగా కొట్టుకోవాలి. అది ఏదన్నా పచ్చడి చేద్దాము, లేదా కూర చేసుకుందాము, ఇంకేదన్నా సాంబార్లో పులుసుల్లో వేసుకుందాము అనుకోవడానికి లేదు, దాన్ని వండకూడదు. మామూలుగా ఆ కొబ్బరికాయని కొట్టి ఆ ముక్కలని, కొబ్బరి ముక్కలు చేసుకుని ఆ ముక్కలని ప్రసాదంగా స్వీకరించాలి తప్ప ఆ కొబ్బరితో ఇతరత్ర ఏదీ చేయరాదు. ఇది ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు పూజ చేసుకునే వారికి సందేహాలు కలుగుతాయి కదా అనేటటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటివి సమాధానాలుగా తెలియజేస్తూ ఉన్నాను.
మా ప్రేక్షకులు గ్రహించగలరు. శుభం.